పరకాల పట్టణంలో వెల్లంపల్లి రోడ్లో గల మహాదేవ కన్వెన్షన్ లో పరకాల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పార్లమెంట్ పరిధిలోని శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య మరియు కాంగ్రెస్ పార్టీ మరియు యువజన కాంగ్రెస్ రాష్ట్ర జిల్లా బ్లాక్ స్థాయి మండల పట్టణ డివిజన్ గ్రామ బూతు స్థాయి నాయకులు పాల్గొన్నారు. కావున పరకాల నియోజకవర్గ పరిధిలోని ఆయా మండల పట్టణ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మరియు యువజన కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ ఇట్లు PA2 ఎమ్మెల్యే పరకాల కార్మికులకు సామాజిక భద్రత కూడా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా యువ విధానాలకు సంబంధించి 5,000 కోట్లతోటి స్వయం ఉపాధి అవకాశం పెంపొందించడానికి ప్రత్యేక నిధి కూడా కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా మహిళా న్యాయం జరుగుతున్న విషయాన్ని తీసుకొస్తున్నాం. నేను సోదరులందరినీ చివరిగా ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఈ 5 న్యాయాలకు సంబంధించి తొందరగానే కాంప్లెక్స్ రాబోతున్నాయి. నేను ఈ బూతుల దగ్గర పంపేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ చేయించే కార్యక్రమాల్లో మీరు ముందు భాగంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీకు ముందు భాగంలో ఉన్న వాళ్ళందరూ దయచేసి చెప్పండి. చాలా సంతోషం. ఒక 5 పంపితే అక్కడ భయపడుతుంది కానీ మరొకసారి దయచేసి మీ అందరికీ ఈ 5 కార్యక్రమాలకు సంబంధించి ప్రతి కుటుంబానికి చేర్చాలి. ఎవరైనా చేర్చుకుంటే అది బూతులు ప్రజలు వచ్చిన 5 కూడా బాధ్యత తీసుకొని